గుంటూరు కారం పంట పండింది. ఎర్ర బంగారం మళ్లీ మెరిసింది. ఎప్పుడూ సీజన్ మొదలవగానే ధరలు కొంత తగ్గేవి, కానీ ఈసారి రేట్లు పెరగడంతో రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో పండే మిర్చికి ఘాటు ఎక్కువగా ఉండడంతో డిమాండ్ కూడా ఎక్కువే. ఇక పంట అమ్ముకునేందుకు అవకాశాలు కూడా భారీగా ఉన్నాయి. గుంటూరులో ఉన్న మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్దది. వందల సంఖ్యలో కమిషన్ ఏజెంట్లు, విదేశాలకు మిర్చిని ఎగుమతి చేసే వ్యాపారులు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. ఇక గుంటూరు చుట్టుపక్కల 100కు పైగా కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. దీంతో పంట అమ్ముకోవడం, నిల్వ చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. దీంతో గుంటూరు యార్డుకు తీసుకొచ్చిన మిర్చికి మార్కెట్లో మంచి ధర పలుకుతుందని రైతుల నమ్మకం. అయితే మిర్చి సాగుకు పెట్టుబడులు ఏటికేడు పెరిగిపోతూ వస్తున్నాయి. దీంతో ధరలు బాగుంటే రైతులు లాభాల బాట పడుతున్నారు. ధర తగ్గితే పెట్టుబడులు రావడం కూడా కష్టంగా మారుతుంది. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గతేడాది సుమారు 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. అయితే పంట మార్కెట్లోకి వచ్చే సమయానికి ధరలు పడిపోయాయి. క్వింటా ధర 10,000 నుంచి 12,000 లోపే పలికింది. దీంతో రైతులు నష్టాల పాలయ్యారు. అందుకే ఈ ఏడు జిల్లాలో మిర్చి సాగు సగానికి పైగా పడిపోయింది. ఈ ఏడాది 80 నుంచి 90,000 ఎకరాల్లో మాత్రమే సాగు చేపట్టారు. అలాగే భారీ వర్షాలతో పంట కొంత దెబ్బతింది. కానీ ధరలు మాత్రం ఈసారి కలిసొచ్చాయి. ఈ సంవత్సరం దిగుబడి లేదు రైతుకి, కానీ ఇప్పుడు చూస్తే రేటు మాత్రం ఆశాజనకంగా ఉందండి. ఈ ఆశాజనకం నుంచి మళ్ళీ రైతుకి ఉత్సాహం పొంది మళ్ళీ ఇంకో 2 ఎకరాలు వేస్తే బాగుండనే ఆశ కలుగుతుందండి ఈ రేటును చూసి. ఈ సంవత్సరం రైతు కూలీ రేటు తక్కువే, పైపెచ్చు మార్కెట్లో గిట్టుబాటు ధర ఎక్కువ. రైతుకు దీనివల్ల అన్ని విధాలుగా ఆశాజనకంగా ఉందండి. కానీ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి ఇదే ధరను కొనసాగించగలిగితే రైతు ఆశాజనకంగా ఉండి పంటలు పండించుకొని ఆనందంగా ఉండగలుగుతుంది. గతేడాదితో పోలిస్తే మిర్చి పంట దిగుబడి కొంత తగ్గింది. గతేడాది ఎకరాకు 20 నుంచి 25 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది మిర్చి దిగుబడి తగ్గినా ధరలు పెరగడం, కూలీ ఖర్చులు తగ్గడం రైతులకు సానుకూలంగా మారాయి. ఇక పంట చేతికొచ్చే సమయానికి రేట్లు పైకి వెళుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగిపోయాయి. రకాన్ని బట్టి చూస్తే అత్యధికంగా 27,000 పలుకుతోంది. పోయిన సంవత్సరం 9 ఎకరాలు దాకా వేసాను. ఈ సంవత్సరం 8 ఎకరాలు వేసాను. పోయిన సంవత్సరం బాగా లాస్, రేట్ లేక దిగుబడులు కూడా తగ్గినాయి. 8, 9, 10కి కాసుకొని వచ్చినాయి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 20,000 వస్తాయి. కానీ మరి రేటే నిలబడిద్దో లేదో అని అనుకుంటున్నాము. 20,000 ఉంటుంది ఇప్పుడు మార్కెట్ నడుస్తుంది. మరి రేటుదే ఉంటే రేటు ఉంటే కొంచెం ఒడ్డున పడతాము, లేకపోతే అప్పులే. మొత్తానికి గతేడాది నష్టాల పాలు చేసిన ఎర్ర బంగారం ఈ ఏడాది మాత్రం సిరులు కురిపిస్తోంది. మిర్చికి డిమాండ్ ఉండడంతో ధరలు కూడా స్థిరంగా ఉంటాయంటున్నారు వ్యాపారులు.